ఎలా అంటే ఇప్పుడు కాలేజ్ ఓనర్ అయితే ఎవరున్నారో కోట శ్రీనివాసరావు కదా. అండ్ కాలేజ్లో నుంచి రిషిని అంటే మన రవితేజని తీసేద్దామని అన్నప్పుడు స్టూడెంట్స్ అందరినీ బాగా మోటివేట్ చేసి బాగా మ్యానిపులేట్ చేసి ధర్నాలు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంక ఈ విషయాలన్నీ రవితేజకి అర్థమైన తర్వాత వాళ్ళ రౌడీలు వచ్చి రిషి అంటే నువ్వేనా రమ్మను అని అంటే వాళ్ళందరినీ కొట్టి పంపించేస్తాడు. ఇక్కడ అంతా జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పిలిస్తే రాలేదంట, నువ్వు ఏంటి ఇవన్నీ చేస్తున్నావు అనేసి అంటే నాకు తెలీదు సార్ మీరని, నాకు తెలీదు సార్ అంటే ఏదిరా చెప్పలేదా అని అంటే చెప్పామన్నా అని అంటారు. అన్నా అంటే ఎవరికన్నా ఏమన్నా ఏమనుకోవాలి సార్, మీరు అంటే పలానా సార్ అని చెప్పాలి కదా. అదేం చెప్పకుండా నన్ను తీసుకొస్తే ఎలా సార్? అయినా ముందు మీరు ఈ స్టాఫ్ అందరినీ మార్చండి, ఒక్కొక్కరికి ఐడి కార్డులు ఇవ్వండి, అప్పుడు మీ తరఫు నుంచి వచ్చారనేది మాకు క్లారిటీ వస్తుంది. చూడండి ఒక్కొక్కరు పొట్టలు ఎలా పెంచారు, అది కాదు సార్ ఇది కాదు సార్ అని భలే కన్విన్స్ చేస్తాడు. అలా బాగుంటుంది. కన్విన్స్ చేసేసి సరే సార్ మరి నా క్లాస్కి టైం అవుతుంది నేను వెళ్ళనా అని చెప్పేసి వాళ్ళనే మాట్లాడనివ్వకుండా వెళ్ళిపోతాడు అనమాట. అదేంటన్నా అలా వదిలేసావని అంటే ఇక్కడ అసలు నిజంగా ఎంత బాగుండేదో తెలుసా ఆయన నుండి. మీరు ఎప్పుడైనా అట్లా పిలిచినారా? ఎప్పుడు చూడు అన్నా అన్నా అన్నా, ఆయన చూడరా సారు అని ఎంత మంచిగా పిలిచిండో.